వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడేందుకు వీలుగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతల సమ్మతిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జులైలో మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే వీలుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు గతంలో సీజేఐగా పనిచేసిన జస్టిస్ ఖన్నా సిఫారసు లేఖ రాశారు. జస్టిస్ యశ్వంత్ను అభిశంసించాల్సిందేనని కోరారు. నోట్ల కట్టలు పోగేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాకు ససేమిరా అంటున్నారు. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకున్న అధికారం ప్రకారం న్యాయమూర్తుల్ని ఎవరూ తొలగించలేరు. జడ్జీలు రాజీనామా చేయాలి, లేదంటే పదవి విరమణ చేయాల్సిందే. తీసేయాలంటే పార్లమెంటు ద్వారా అభిశంసనం తీర్మానం పెట్టాల్సిందే. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే జస్టిస్ యశ్వంత్ వర్మను వ్యవస్థ నుంచి తప్పించాలి. కానీ ఆయన తాను తప్పు చేసినట్లు అంగీకరించడం లేదు. జస్టిస్ వర్మకు మద్దతుగా ఇప్పటి వరకు ఏ పార్టీ మాట్లాడలేదు. ఆయన తప్పు చేయలేదని ఎవరూ చెప్పలేదు. సాధారణంగా రాజకీయాల్లో ఒకరు వ్యతిరేకిస్తే మరొకరు స్వాగతిస్తారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లు సుప్రీంకోర్టు విచారణ కమిటీ నిర్ధారించింది. రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. అయితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేవు. రాజీనామా చేయాలని జస్టిస్ యశ్వంత్ వర్మకు కొలీజియం ద్వారా సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నో చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఆయనను తప్పించడానికి అభిశంసన ఒక్కటే మార్గం. ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని కూడా అభిశంసన ద్వారా తొలగించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 4 మరియు 218 ప్రకారం ప్రూవ్డ్ మిస్బిహేవియర్ లేదా అసమర్థత ఆధారంగా న్యాయమూర్తులను తొలగించాల్సి ఉంటుంది. అందుకోసం లోక్సభ, రాజ్యసభ 3వ వంతు మెజార్టీతో ఆమోదించాలి. రాజీనామా చేయకుండా అభిశంసన ఎదుర్కొంటే జస్టిస్ యశ్వంత్ వర్మ మొదటివారవుతారు.